ఈ పెట్రోల్ ఇప్పుడే అయిపోవాలా? సడన్గా అయిపోయిందే. అయినా దగ్గరేలే పెట్రోల్ బంక్ కొట్టిద్దాం. అవునే, అడగడం మర్చిపోయా. మీ మమ్మీ ఈ బైక్ యాక్సెప్ట్ చేసిందా? ఏదో చేసింది నా మీద ఇష్టంతో. మంచిది. ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు? సురేఖ మేడం చెప్పిన డాన్స్ గురించేనా? రవీంద్ర భారతిలో అంట ప్రోగ్రామ్. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నాకు అసలు ఇంట్రెస్టే లేదే. ఎందుకే అలా అంటున్నావు? నీకు డాన్స్ అంటే ఇష్టమే కదా, పైగా పెద్ద ఆపర్చునిటీ. ఇష్టమే కానీ ఎందుకోనే అసలు ఈ మధ్య నాకు చేయబుద్ధి కావట్లేదు. ఏంటో ఏమో, ఈ మధ్య నువ్వులా అస్సలు ఉండట్లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నావు. అలా ఏం లేదు లేవే. ఇంతకీ సూర్యకి చెప్పావా నీకు జాబ్ వచ్చిందని? కాల్లో చెప్పినా. ఏంటి కాల్లో చెప్పావా? కలవలేదా? అతను వర్క్స్లో చాలా బిజీ ఉన్నాడు. నువ్వేమో మెసేజ్ చేస్తే కాల్ చేస్తే ఇగ్నోర్ చేస్తాడు. నువ్వేమో వాడి గురించి ఆలోచించి పిచ్చిదానిలా తయారవుతున్నావు. ఏంటో ఏమో నాకు అర్థం కావట్లేదు. అలా ఏం లేదు లేవే. అయినా పెట్రోల్ బంక్ వచ్చింది, కొట్టించుకొని వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా. ఏంటి అప్పుడే మైండ్ మారిపోయిందా? నీకో దన్నం తల్లి, పద. అమ్మా చూసుకోను కదవే ప్రాక్టీస్ చేసేది. ఇప్పుడు ఎలా ఉంది నొప్పి? పర్లేదమ్మా. సరే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. మళ్ళీ ఎక్కువ తిరిగితే కాలు నొప్పులు వేస్తుంది. అమ్మా చాలా బాగుంది. ఇంత బాగా డాన్స్ చేస్తున్నావే. 16th జరిగే కాంపిటీషన్లో నాకు డాన్స్ రాదు, ఇంట్రెస్ట్ లేదని ఆ మేడంతో ఎలా చెప్పావే? ఏమో అమ్మా, ఈ డాన్స్ల మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏదో చేయాలని చేస్తున్నాను అంతే. అలా అంటే ఎలానే? లైఫ్లో ఏది చెయ్యాలని చెయ్యొద్దు, మన సోల్కి అనిపించాలి. అలా చేస్తే బాగుంటుంది అని అప్పుడే చేయాలి. నీకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. బాగా ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి. సరే అమ్మా. కాదే, ఆ జాబ్ జాయినింగ్ లెటర్ ఎప్పుడు వస్తుంది? అది ఇంకో 1 monthలో వస్తుందంటమ్మా. ఆ జాబ్ త్వరగా వస్తే నువ్వు మంచి పొజిషన్లో సెట్ అయిపోతే సొంతిల్లు కట్టుకోవాలి. నేను జాబ్కి వెళ్ళాక నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేనే తీసుకుంటాను. అబ్బో, అప్పుడే పెద్దదానిలా మాట్లాడుతున్నావు కదా. ఇంకా నీ పెళ్లి చేయాలి, అప్పుడే నా బాధ్యత తీరుతుంది. అమ్మా, నీకో విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నువ్వు కోపడిని అంటేనే చెప్తాను. కోపడంలే, చెప్పు. అంటే అది 2 months బ్యాక్ కాలేజ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని అబద్ధం చెప్పి ఒక అబ్బాయి హెల్ప్ తీసుకొని బైక్ నేర్చుకున్నాను. నువ్వు ఈ విషయం ఎప్పుడు చెప్తావో అని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ అబ్బాయిని మన ఇంటి దగ్గర 2-3 సార్లు చూశాను. అవునా? మరి చూశాక నన్ను అడగలేదు. నువ్వేమన్నా చిన్నపిల్లవా? నువ్వు చేసేది తప్పో రైటో అని దగ్గరుండి చూసుకోవడానికి? అయినా నేను ఎవరో ఫ్రెండేమో లేట్ అయితే డ్రాప్ చేయడానికి వచ్చాడనుకున్నా. అడిగితే అనుమానించినట్టుంటుందని అడగలేదు. ఇప్పటికైనా నీకు నిజం చెప్పాలనిపించింది, అది చాలు. అలా అని కాదమ్మా, అప్పుడు చెప్తే ఎక్కడ కోప్పడతావో అని చెప్పలేదు. ఆ బైక్ కూడా అబ్బాయిదేనా? తనదే అమ్మా. అసలేం జరిగిందో చెప్పు. తనకి జాబ్ కోసం అర్జెంటుగా మనీ అవసరం ఉందంటే బైక్ ఎవరికో ఇచ్చే బదులు నేనే తీసుకుందామని నేనే కొనుక్కున్నా. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? పార్ట్ టైం జాబ్ కూడా అబద్ధమే కదా? అబద్ధమే అమ్మా. బెట్టింగ్ ఆడి సెట్ చేశాను. ఏంటి బెట్టింగా? ఈ కొత్త అలవాట్లన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే? అమ్మా, జస్ట్ 2 times ఆడానమ్మా. అతనికి అవసరం ఉందంటే ఇంకెప్పుడు ఆడొద్దని డిసైడ్ అయ్యానమ్మా. ఐ స్వేర్ నేను అస్సలు ఆడను. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడెందుకు చెప్తున్నావే? అసలు తన కోసం ఎందుకంత రిస్క్ తీసుకొని మరి హెల్ప్ చేసావు?
ఏమో అమ్మా, తెలీదు. తను అలా ప్రాబ్లంలో ఉంటే సైలెంట్గా చూస్తూ ఉండలేకపోయినా. నిన్నెలాగో మనీ అడగలేను, కానీ తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలనిపించింది, అందుకే ఇలా చేశా. నేను చేసింది తప్పే, కానీ తప్పలేదమ్మా. ఎందుకో ఇవన్నీ నీ దగ్గర దాచుతుంటే నాకు నేనే నచ్చట్లేదు. నీకన్నీ మీ నాన్న పోలికలేనే. మన అనుకుంటే అవతల వాళ్ళు ఎంత ప్రాబ్లంలో ఉన్నా సొల్యూషన్ మీరే అవుతారు. సో మొత్తానికి ఆ అబ్బాయి మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు. నువ్వెప్పటినుంచో అనుకున్నట్టే బైక్ నేర్చుకున్నావు, దాన్ని ఇంటికి తెచ్చావు. మొత్తానికి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా. ఎందుకో శ్రేయ, చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, నీ ముఖంపై ఉన్న చిరునవ్వు నీ కళ్ళలో కనిపించట్లేదు. ఎందుకో తెలియట్లేదమ్మా. నేను కోరుకున్నట్టే బైక్ నేర్చుకున్నాను, ఇష్టపడ్డట్టు ఆ బైక్ నేను కొనుక్కున్నాను. కానీ ఒకప్పుడు శ్రేయాలా అస్సలు ఉండలేకపోతున్నానమ్మా. మనసులో ఏదో భారాన్ని మోస్తున్నట్టు అనిపిస్తుంది. నాకతను బైక్ నేర్పించి హ్యాపీ చేశాడు, కానీ ఆ హ్యాపీనెస్ని తనతోనే తీసుకెళ్ళాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. శ్రేయ, నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమా? పర్లేదులే, నిజం చెప్పు. నా మనసులో ఉన్న ఫీలింగ్ అది ఇష్టమో కాదో తెలీదమ్మా, కానీ తనతో ఉంటే చాలా బాగుండేది. యాక్సిడెంటల్గా నా లైఫ్లోకి వచ్చాడు. నేనెంత ఇబ్బంది పెట్టినా భరించాడు, నేనేది అడిగినా చేసేవాడు. నాకు తెలియకుండానే చాలా కేర్ చూపించాడు. తనతో ఉంటే చాలా సెక్యూర్గా అనిపించేదమ్మా. ఇవన్నీ తన దగ్గరున్నప్పుడు నాకు తెలియలేదమ్మా. తను దూరం అవుతున్నప్పటి నుంచే తన ఆలోచనలకు దగ్గరవుతున్నానమ్మా. ఇప్పుడు అర్థమైంది ఇందాక నువ్వు చెప్పినవన్నీ ఎందుకు చేసావా అని. నీకే తెలియకుండా తనకు చాలా దగ్గరైపోయావు శ్రేయ. మేబీ అదే అనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను తనకి హెల్ప్ చేశాను అనుకున్నా, కానీ తనకే ఎందుకు చేశానో ఇప్పుడు తెలుస్తుంది. ఇదేనా అమ్మ ప్రేమ అంటే? నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అది ఇప్పుడు చెప్పనా? చెప్పమ్మా. నాది మీ నాన్నది లవ్ మ్యారేజ్. అవునా? సరే అయితే నువ్వు చెప్పు, నేను ఊహించుకుంటా. మీ నాన్న కాలేజ్ సీనియర్. రోజు గ్రౌండ్ దగ్గర మీ నాన్నని చూసేదాన్ని. ఎందుకో మీ నాన్నతో మాట్లాడాలంటే కొంచెం భయం. మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకోకపోయినా మా కళ్ళు చాలాసార్లు మాట్లాడుకున్నాయి. మా నీడలు చాలాసార్లు ఎదురయ్యాయి. కాలేజ్ నుంచి పూర్తిగా వెళ్ళిపోయాక మీ నాన్నని చాలా మిస్ అయ్యాను. ఆ తర్వాత మీ నాన్న ఎప్పుడైనా వస్తాడా అని ఎంతో బాధతో ఎదురు చూసేదాన్ని. అలా బాధపడుతూ ఉన్నా ఒక్కరోజు మీ నాన్న RX100 బైక్ మీద గ్రౌండ్కి వచ్చాడు. అలా నా దగ్గరికి వచ్చేస్తుంటే నాకే తెలియకుండా నా గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు నేనంటే ఇష్టం ఉంటే ఈ గులాబీ తీసుకో అని అన్నాడు. నేను కొంతసేపు ఆలోచించి అలా ఆ గులాబీని తీసుకొని మీరంటే నాకు చాలా ఇష్టమని చిన్న నవ్వు నవ్వి సిగ్గుతో ముందుకు పరిగెట్టాను. ఇలా వింటుంటే అసలు టైమే తెలియట్లేదమ్మా. మేమిద్దరం ప్రేమించుకునే రోజుల్లో చాలా బాగుండేవి. తర్వాత ఇంట్లో ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నాం. ఇంత జరిగిందా? నాకెప్పుడు చెప్పలేదేంటమ్మా? మా ప్రేమకి గుర్తుగా నువ్వు పుట్టావుగా. మీ నాన్నకి నువ్వు గారాల పట్టి. కానీ అంతా బాగుందనేసరికి మీ నాన్న మనకి దూరం అయిపోయారు. ఇప్పుడు అర్థమైంటుంది నీకు ప్రేమంటే ఏంటో.
అవునమ్మా. కానీ ఫస్ట్ నీ మనసులో ఏముందో తెలుసుకో. సమాధానం నీలోనే ఉంటుంది. ఆ తర్వాత నీ క్లారిటీ వచ్చాక తనతో కలిసి మాట్లాడు. అప్పుడు తన ఒపీనియన్ ఏంటో తెలుసుకో. అదే అమ్మా నా ప్రాబ్లం. అతనికి అసలు డైరెక్ట్గా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే బిజీ అంటున్నాడు. నువ్వేనా శ్రేయ అలా మాట్లాడేది? ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు. ముందు ఇవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు, ఫోన్లో కాదు. మనసులో ఇన్ని ప్రశ్నలు పెట్టుకొని అసలు డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేయగలుగుతావు? ముందు ప్రతి ప్రశ్నకి సమాధానం తెలుసుకో. అప్పుడు డాన్స్ అయినా నీ మనసు అయినా పర్ఫెక్ట్ అవుతాయి. కావ్య ఎప్పుడో చెప్పింది, మీ అమ్మాయికి అబ్బాయిని వెతకాల్సిన అవసరం లేదు అని. నువ్వు ఆ మాట నిజం చేసేటట్టున్నావు. అదేం లేదమ్మా, అదెప్పుడు అలా ఆట పట్టిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ దానికి తెలిస్తే అమ్మో. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటే? సూర్య. ఈసారి సూర్య ఇంటిదాకా వస్తే బయట ఉంచకు, లోపలికి తీసుకొనిరా. సరే మరి, నేను వెళ్తాను. సూర్య, నీ వర్క్ స్టైల్ చాలా బాగుంది. లాస్ట్ వీక్ కూడా అంత కాంప్లికేటెడ్ విషయాన్ని నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేసావు. మన క్లయింట్ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు నిన్ను. థ్యాంక్స్ మోన్సా, ఇట్స్ మై ప్లెజర్. నెక్స్ట్ వీక్ 16 మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్ హ్యాండ్ ఓవర్ ఉంది. ఈ వీక్ చాలా వర్క్ ఉంటుంది, నువ్వు హ్యాండిల్ చేయగలవు కదా? నేను మేనేజ్ చేస్తాను. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వర్క్ కూడా సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తాను. నీలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు మన కంపెనీకి. మన గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ మంత్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్కి నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మోన్సా. సూర్య. ఓయ్ గురు, ఏ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చావు శ్రేయ? నీకు చెప్పాను కదా నీతో కొంచెం మాట్లాడాలని. హాఫ్ డే లీవ్ అడిగి బయటికి రా. లేదు, చాలా వర్క్ ఉంది, రావడం కుదరదు. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. నువ్వు మళ్ళీ బిజీ అంటావు. శ్రేయ, 16th కల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. బోలెడ్ వర్క్ ఉంది, అర్థం చేసుకో. ఇంకా 5 days ఉంది కదా. హాఫ్ డే లీవ్ అడిగితే నీ వర్కేం ఆగిపోదు. అయినా 16 నాకు కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కాదు, నువ్వు వస్తున్నావా లేదా? సారీ, కుదరదు. సరే అయితే నేనే లోపలికి వస్తాను. వాళ్ళు రానివ్వకపోతే ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటాను. ఎలా చెప్తే అర్థమవుతుంది? గురు, నువ్వు వస్తున్నావా లేదా? లేదా నన్ను లోపలికి రమ్మంటావా? సరే, ఒక 5 minutes. శ్రేయా, ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్? ముందు బండెక్కు. ఎక్కడికి? బండెక్కు గురు. పద. చెప్పు శ్రేయ, ఇప్పటికైనా ఏంటి మ్యాటర్? అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా. గురు, నీకు గుర్తుందా? నువ్వు చాలాసార్లు అడిగావు శ్రేయ నీకు ఈ బైక్ అంటే ఎందుకు ఇష్టం అని. నువ్వే టైం వచ్చినప్పుడు చెప్తానన్నావు కదా. నాకెందుకు ఇష్టమో తెలియాలంటే నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్న పేరు శ్రీధర్. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం.
ఒక్కరే కూతురనేమో అల్లారు ముద్దుగా పెంచారు. నా చిన్నప్పుడు మా నాన్నకి ఒక RX100 బైక్ ఉండేది. దాంట్లో రోజు తిప్పేవాడు. నాకు అలా బైక్లో తిరుగుతుంటే చాలా బాగా అనిపించేది. నాకే తెలియకుండా RX100 బైక్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది. ప్రతి ఫ్రెండ్షిప్ డేకి దానికి కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేదాన్ని. నాన్న ప్రతిరోజు తిప్పుతూ ఇలా సాయంత్రం సన్సెట్ చూడ్డానికి ఇక్కడికే వచ్చేవాళ్ళం. అప్పుడు చాలా బాగుండేది. లైఫ్లో సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. సడన్గా ఒకరోజు రోడ్ యాక్సిడెంట్లో నాన్న చనిపోయారు. అప్పుడు నేను చాలా ఏడ్చాను. అమ్మ చాలా డిప్రెస్డ్ అయిపోయింది. అమ్మ ఆ RX100 బండి వల్లే యాక్సిడెంట్ అయిందని దాన్ని నమ్మేసింది. నాకు అప్పుడు తెలియలేదు నా లైఫ్లో RX100 చాలా క్రూషియల్ అవుతుందని. నా ఏజ్ పెరిగే కొద్దీ ఆ బైక్ మీద ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ బైక్ని ఎలా అయినా డ్రైవ్ చేయాలి అనే కోరిక నా మనసులో అలా ఉండిపోయింది. ఈ RX100 బైక్ని చూసినప్పుడల్లా మా నాన్నతో తిరిగిన మెమొరీసే గుర్తొచ్చేవి. అలా అమ్మకు తెలియకుండా బైక్ నేర్చుకోవాలనుకున్నాను. కానీ ఎవ్వరు నేర్పించేవారు కాదు. నువ్వు అమ్మాయివే, నీకు బైక్ ఎందుకు అనేవారు. అప్పుడే యాక్సిడెంటల్గా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. స్టార్టింగ్లో ఎంత ఇబ్బంది పెట్టినా చాలా ఓపిక్గా నువ్వు నాకు బైక్ నేర్పించావు. బైక్ కొనాలనుకున్న చిన్న డ్రీమ్ కూడా నీ వల్లే నెరవేరింది. నా లైఫ్లో కలగా మిగిలినవన్నీ నీ వల్లే నిజమయ్యాయి. సో నువ్వు లైఫ్లో అనుకునేవన్నీ జరిగినాయి అంటావు. మొత్తానికి నువ్వు హ్యాపీయే కదా? అనుకున్నవన్నీ జరిగాయి, కానీ ఏదో మిస్సింగ్. ఏంటి? నువ్వే గురు. నేనా? అవును సూర్య, నువ్వే. అన్నిటికన్నా ఫూలిష్ థింగ్ ఏంటో తెలుసా సూర్య? మనం ఒకరిని ప్రేమిస్తున్నామని మనది మనకే తెలియకపోవడం. నాకు తెలియకుండానే నీ ఆలోచనలకి చాలా దగ్గర అయిపోయాను. ఏంటి శ్రేయ కొత్తగా మాట్లాడుతున్నావు? ఫీలింగ్స్ ఉంటే చెప్పాలి కదా. నా మనసులో ఫీలింగ్స్ నేను చాలా లేట్గా రియలైజ్ అయినా. మా నాన్న నాతో ఉంటే ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతానో, నువ్వు నాతో ఉన్నా కూడా అంతే కాన్ఫిడెంట్గా సెక్యూర్గా అనిపించేది. బైక్ నేర్చుకొని ఇది నాతో ఉంటే చాలు అనుకున్నాను. కానీ నువ్వు కూడా నాతో ఉంటేనే హ్యాపీగా ఉంటానని ఇప్పుడే తెలుస్తుంది. లైఫ్ లాంగ్ నాతో ఉంటావా సూర్య? పర్లేదు సూర్య, ఆన్సర్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. నీకు నేను నచ్చకపోతే డైరెక్ట్గా మొహం మీద చెప్పేయి, అంతేకాని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏయ్ అమ్మాయివి, నీ పాటికి నువ్వు వచ్చి నాతో ఉండిపోతావా అని ప్రపోజ్ చేసావు. కానీ నేను మనసులో మాట ఎలా చెప్పాలా అని రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నా పిచ్చోళ్ళ. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రేయ. నీ సపోర్టివ్నెస్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావు నేనంటే నీకు ఇష్టమని. నేను కలిసిన కొద్ది రోజులకే రియలైజ్ అయ్యా నువ్వంటే నాకు ఇష్టమని. నిజం చెప్పాలంటే నేను నీకు ఎప్పుడో పడిపోయినాయి. మరి ఇది ఎప్పుడో చెప్పాల్సిందిగా సూర్య. ఏమని చెప్పమంటావు? నేను ఎలా చూసుకుంటా అని చెప్పమంటావు? ఏం అర్హత ఉందని చెప్పమంటావు? కనిపించిన నానే ఖాళీగా తిరుగుతుంటే ఎందుకు పనికిరాని వాళ్ళ చూసేవాడు. ఇంకా ప్రేమించడానికి అర్హత ఉందని నేను ఎలా ఫీల్ అవుతాను? అందుకే మనసులో ఎంత ప్రేమ ఉన్నా కళ్ళలో కనిపించడం. అంటే ఇప్పుడు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టేనా? నిన్ను ఎవడైనా రిజెక్ట్ చేస్తాడా శ్రేయ? లవ్ యూ శ్రేయ. సూర్య, నువ్వు రోజు బస్సులో వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదిగో నీ బైక్. నేను బస్సులో వెళ్ళి ఇబ్బంది పడుతున్నాను నీకెలా తెలుసు? నేను ఈరోజు మార్నింగ్ చూశాను. నువ్వు అలా ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. ఇగో ఇప్పటి నుంచి బైక్ నీదే. నీది నాది ఏంటి శ్రేయ? మనది. అవును శ్రేయ, నాకు చాలా డేస్ నుంచి ఒక డౌట్ ఉండిపోయింది. అసలు నీకు బైక్ కొనకు డబ్బులు ఎలా వచ్చాయి? ఎప్పుడైనా చెప్తావా? అంటే అది శివాబ్రోతో మాట్లాడి బెట్టింగ్ ఆడి గెలిచిన మనీయే నీకు ఇచ్చా. ఈ విషయం నీకు చెప్పొద్దని అన్నతో ప్రామిస్ చేయించుకున్నా. నీకు చెప్పాను కదా శ్రేయ బెట్టింగ్ ఆడుకో అని.
ఆ పరిస్థితిలో నాకు అది ఒక్కటే ఆప్షన్ అనిపించింది. నీకోసమేగా సూర్య చేసింది. అయినా ఇంకెప్పుడు ఆడను. అమ్మకు కూడా ప్రామిస్ చేశా. ఏంటి ఆంటీకి కూడా చెప్పేసావా? హా, అమ్మకి మొత్తం తెలుసు. నిన్న ఒకరోజు ఇంటికి కూడా తీసుకురమ్మంది. వామ్మో, నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావుగా. నీతో ఎలా అయ్యాగాలో ఏంటో ఫ్యూచర్లో. ఓయ్, నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటో అది? నన్ను పెళ్లి చేసుకున్నాక క్యాండిల్ లైట్ ఆపేండి మేడం, గుర్తుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ ఏఆర్ రెహమాన్ హాయ్ రమా సాంగ్ ఉండాలి, అంతే కదా? నీకన్నీ చాలా బాగా గుర్తున్నాయిగా సూర్య. మనకు కొంచెం మైండ్ పవర్ ఎక్కువలే. అబ్బో, ఇంకెళ్దామా? ఇది మాస్టారు లైఫ్ అంటే. మనకు రాసిపెట్టి ఉంటే మన దగ్గర ఖచ్చితంగా వస్తుంది. అది ప్రేమైనా, జాబ్ అయినా, వస్తువైనా. ఎక్కడితో కథ అయిపోయింది. మరుంటా ఇట్లు మీ RX అన్నాడు.